శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బుధవారం డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు వైసీపీ నాయకులు రమాకాంత్ రెడ్డి. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ నమ్మకంతో శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉషశ్రీని నియమించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు రమాకాంత్ రెడ్డి. వైఎస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ కోసం ఇంకా బాగా కష్టపడతామని, వర్గాలు, కులాలు, మతాలు, గ్రూపులు చూడమని, ఇక్కడ వైసీపీలో ఏ గ్రూపులు లేవని, అందరం కలిసి ఉషశ్రీ కోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహమూర్తి, గోవిందమ్మ గారి శ్రీనివాసులు, ఎంపీటీసీ పూల నాగప్ప తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా మాజీ మంత్రివర్యులు ఉషా చరణ్ శ్రీ గారిని ఎన్నుకోవడం జరిగింది. పెనుగొండ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్తగా కూడా ఆమెను కొనసాగిస్తూ ఆ నిర్ణయం తీసుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఆమె నాయకత్వంలో పెనుగొండ కాన్స్టిట్యున్సీలో పార్టీ మరింత బలోపేతమై వచ్చే ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో మనమందరూ గెలుస్తామని, అందరినీ కలుపుకొని ఆమె నాయకత్వంలో అందరినీ కలుపుకుంటుంది. ఆమె యథార్థవాది, అందరినీ కలుపుకొని మంచి లీడర్షిప్ ఆమె ద్వారా మనకందరికీ లభిస్తుందని, మన కష్టాలన్నీ తీరుతాయని, ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన పని లేదు. ఆమె నాయకత్వంలో ఆమె అందరినీ సమన్వయపరచుకొని పోతుందని ఆశిస్తూ, ఇంకా మనమందరూ ఆమె నాయకత్వంలో ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి, మా తోటి కార్యకర్తలకి, నాయకులకి నమస్కారం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరికి వచ్చి పూలమాల వేసిన కారణం ఏమంటే, మా గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మేడం గారికి మన సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలము, ఇంతకుముందు గ్రూపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలామంది అనుకోవచ్చు, కానీ ఈ రోజు నుంచి అయితే గ్రూప్ అయితే లేదు. ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా రాజశేఖర రెడ్డి విగ్రహం కానీ ఏ నాయకుడైనా రమాకాంత్ రెడ్డికో, నాకు ఇంకోరికో ఫోన్ చేస్తేనే ఏ కార్యకర్త అయినా మాట్లాడచ్చు. ఈ రోజు నుంచి గ్రూపులు లేవు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు చూడం. అది మా ఉషమ్మక్క నాయకత్వంలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు 30,000 మెజారిటీ అంటున్నారు కదా, అది వేరే మెజారిటీ ఏమో తెలియదు, కానీ ఇతర 50,000 మెజారిటీతో మా ఉషమ్మక్కని గెలిపించుకోవడమనే దమ్ము ధైర్యం అయితే మా లాంటి కార్యకర్తలకు ఉంది అని నిజంగా చెప్పగలను. నమస్కారం.